హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీ కోనసీమ రుచులు. ఈరోజు మన ఛానల్లో వంకాయ మసాలా కర్రీని ఎలా తయారు చేసుకోవాలో దానికి కావాల్సిన మసాలా దినుసులు అవన్నీ కూడా చూద్దాము. ముందుగా మసాలా ప్రిపరేషన్ కోసం స్టవ్ మీద ఒక బాణలి పెట్టి హీట్ అయిన తర్వాత పల్లీలు వేసి వేపుకోవాలి. తర్వాత గసగసాలు, నువ్వులు, ధనియాలు, దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు, పచ్చి కొబ్బరి పొడి, జీలకర్ర ఇవన్నీ వేసి చిన్న మంట మీద వేయించుకోవాలి. ఇదంతా బాగా వేగిన తర్వాత ఒక మిక్సీ బౌల్లోకి తీసుకొని పేస్ట్ లాగా చేసి పెట్టుకోండి. తర్వాత అదే బాణలి పెట్టుకొని 2 స్పూన్లు నూనె వేసుకోండి. నూనె హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చి ముక్కలు వేసి వేగించుకోవాలి. అవి కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి బాగా వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు బాగా వేగిన తర్వాత టొమాటో ముక్కల్ని వేసి బాగా మగ్గేంత వరకు ఉంచుకోవాలి. తర్వాత పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి బాగా వేగించుకోవాలి. ఇలా పచ్చివాసన పోయేంత వరకు వేగించుకున్న తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని ఇందులో వేసుకొని బాగా కలిపి మూత పెట్టుకోవాలి. ఇలా 5 నిమిషాల పాటు మగ్గిన తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకొని ముందుగా మనం తయారు చేసుకుని రెడీగా ఉంచుకున్నటువంటి మసాలా పేస్ట్ని ఇందులో వేసుకొని తర్వాత ఉప్పు, కారము కూడా యాడ్ చేసుకోవాలి. ఇదంతా కూడా బాగా కలిపి 5 నిమిషాలు మళ్ళీ ఈ కర్రీని ఇలా వదిలేయాలి. తర్వాత కొద్దిగా కరివేపాకు, అలాగే మసాలా గిన్నె కడిగి కొద్దిగా వాటర్ వేసాను. ఇంకొక గ్లాస్ వాటర్ని కూడా యాడ్ చేసుకొని 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కర్రీని ఉడికించుకుంటే మనకి కర్రీ అనేది తయారైపోతుంది. ఈ కర్రీ రెడీ అయిపోయిన తర్వాత మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. ఈ కర్రీని తప్పకుండా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం అసలు మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.